హాయ్ ఫ్రెండ్స్, చిక్కూస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు చిక్కూస్ కిచెన్లో మనం చేసుకోబోతున్న ఐటమ్ వచ్చేసి స్నాక్ ఐటమ్ అండి. ఈజీగా, టేస్టీగా, క్రంచీగా, కరకరలాడే కాలీఫ్లవర్ పకోడా. ఈ పకోడాకి కావాల్సిన తయారీ విధానం చూసుకోబోయే ముందు చిక్కూస్ కిచెన్కి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఈ కాలీఫ్లవర్ పకోడాకి కావాల్సిన తయారీ విధానం చూసిద్దామా. మరి ముందుగా కాలీఫ్లవర్ని క్లీన్ చేసుకోవాలి. ఎలా క్లీన్ చేసుకోవాలంటే వేడి నీటిలో ఉప్పు వేసి కాలీఫ్లవర్ వేసి ఒక 15 నిమిషాల పాటు ఉంచండి. ఈ రకంగా చేయడం మూలాన కాలీఫ్లవర్లో ఉన్న పురుగులన్నీ బయటికి వచ్చి చనిపోతాయి. అప్పుడు మనకి కాలీఫ్లవర్ కూడా క్లీన్ అయిపోతుంది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ కాలీఫ్లవర్ని తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. నేను చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్, ఈ రకంగా చిన్న చిన్న ముక్కలుగా కాలీఫ్లవర్ని చేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, ఎంతో ఈజీగా మనకి చేత్తోనే చిన్న చిన్న ముక్కలుగా చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ కాలీఫ్లవర్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని 2 కప్పుల వరకు శనగపిండిని వేసుకోవాలి. చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్, 2 కప్పుల వరకు శనగపిండిని వేసేసుకోండి. శనగపిండిని వేసుకున్న తర్వాత ఒక పెద్ద స్పూన్తో బియ్యం పిండిని వేసుకోవాలి. బియ్యం పిండిని వేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకుని వేయండి. కరివేపాకు వేసుకున్న తర్వాత కాలీఫ్లవర్ని వేసుకోవాలి. కాలీఫ్లవర్ అనేది క్వాంటిటీ ఎంతైనా ఉండొచ్చండి, తక్కువ కానీ ఎక్కువ కానీ ఎంతైనా కాలీఫ్లవర్ వేసుకోవచ్చు. తర్వాత 1/2 టీ స్పూన్ వరకు వాముని వేయండి. 1 టీ స్పూన్ వరకు జీలకర్రను వేయండి. జీలకర్ర వేసిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ని వేయండి. సాల్ట్ వేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ని వేయండి. గరం మసాలా పౌడర్ వేసుకున్న తర్వాత కొబ్బరి పౌడర్ని 1 టీ స్పూన్ వరకు వేయండి. ఇప్పుడు మనం మొత్తాన్ని కూడా మిక్స్ చేసుకుందాం. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇలా చేతులతో బాగా మిక్స్ చేయాలి. ఈ రకంగా బాగా మిక్స్ చేసిన తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ బాగా కలపాలి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మనకి కాలీఫ్లవర్కి పిండి మొత్తం బాగా పట్టే విధంగా ఈ రకంగా కలపాలన్నమాట. ఈ రకంగా మనం గట్టిగా ఇలా పిండితే కనుక మనకి కాలీఫ్లవర్ ఈ రకంగా ముద్దవ్వాలి. ఈ రకంగా బాగా పిండిన తర్వాత ఇప్పుడు మనం 1 టీ స్పూన్ వరకు కారాన్ని వేసుకుందాం. కారం వేసుకుని మరోసారి బాగా కలపండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ రకంగా కారం మొత్తం పిండికి బాగా పట్టే విధంగా బాగా కలపాలి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండి కాలీఫ్లవర్ పకోడా కాసేపట్లో మనకి రెడీ అయిపోతుంది. మీకు చూస్తుంటేనే దీని టేస్ట్ అనేది ఎలా ఉంటుందో ఐడియా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, కారం కలిపిన తర్వాత కూడా మనకి ఈ రకంగా ముద్ద కట్టాలన్నమాట. ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ని రెడీ చేసుకుందాం. ఒక ప్యాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా పకోడాలని వేసుకుందాం. చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్, ఈ రకంగా చిన్న చిన్న ముద్దలుగా తీసుకుని వేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా నేను ఏ రకంగా వేస్తున్నానో. ఈ రకంగా పకోడాలని మొత్తంగా వేసేసుకుందాం. ఈ రకంగా ముద్దలుగా చేసుకుంటూ ఆయిల్లో వేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ పకోడాలకి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు కూడా ఆయిల్లో బాగా డీప్ ఫ్రై అవ్వనివ్వాలి. అప్పుడే మనకి కాలీఫ్లవర్ పకోడా అనేది కరకరలాడుతూ వస్తాయి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మనకి గోల్డ్ కలర్లోనికి డీప్ ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం ఈ పకోడాలని ఒక ప్లేట్లోనికి తీసుకుందాం. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఎంతో క్రంచీగా కరకరలాడుతూ చాలా కలర్ఫుల్గా పకోడాలు మనకి రెడీ అయిపోయాయి. మిగిలిన పిండితో కూడా ఇదే రకంగా పకోడాలని వేసుకుందాం. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, రెండోసారి కూడా ఇదే విధంగా వేసుకోండి.
మనకి రెండోసారి పకోడాలు కూడా లైట్ గోల్డ్ కలర్లోకి వచ్చేసాయి. ఇప్పుడు మనం ఈ పకోడాలని కూడా ఒక ప్లేట్లోనికి తీసేసుకుందాం. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఎంతో చక్కగా కరకరలాడుతూ చాలా కలర్ఫుల్గా మనకి క్యాలీఫ్లవర్ పకోడా రెడీ అయిపోయింది. ఈ రకంగా ఒక ప్లేట్లోనికి మొత్తాన్ని సర్వ్ చేసుకుందాం. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మనకి ఎంతో టేస్టీగా ఎంతో క్రంచీగా చాలా కలర్ఫుల్గా కరకరలాడే క్యాలీఫ్లవర్ పకోడా రెడీ అయిపోయింది. ఈ పకోడాని మనం టమాటో సాస్తో అలాగే పెరుగుతో నంచుకుని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. మీ ఇంట్లో ఉల్లిపాయలు కానీ లేకపోతే క్యాబేజ్ కానీ ఇంట్లో ఏమీ లేనప్పుడు ఈ రకంగా క్యాలీఫ్లవర్ ఉంటే కనుక దీంతో మనం 10 నిమిషాల్లో పకోడాలని రెడీ చేసుకోవచ్చు. చాలా ఈజీ ప్రాసెస్ ఇది. మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసిన వాళ్ళందరూ కూడా కామెంట్ రూపంలో మీ ఒపీనియన్ని మాకు తెలపవచ్చు. ఇంకెందుకు ఆలస్యం ఫ్రెండ్స్, చిక్కూస్ కిచెన్కి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. మరిన్ని సరికొత్త వంటలతో మీ ముందుకు వస్తుంది మీ చిక్కు ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.